అందుకే మన పూర్వీకులు యుగాల నుండి చెప్తున్నారు స్త్రీ యొక్క గొప్పదనాన్ని. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. కైకసి, కర్కటి వంటి అసుర గుణాలు కలిగిన వారు ప్రియుడి కోసం భర్తను చంపి డ్రమ్లో పెట్టేవారు, భార్యలను కుక్కర్లో ఉడికించేవారు. మనం మాట్లాడుకునే టాపిక్తో సంబంధం లేదు. అయితే మహాశివుడు ఈ ప్రపంచానికి భగవతి యొక్క శక్తిని చూపించాలనుకున్నాడు. రాక్షసాధిపత్యం ఎక్కువైతున్న కారణంగా దేవి యొక్క పూర్తి శక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేద్దామనుకున్నాడు. ఇక్కడ దేవి స్వయంగా ఒక యుద్ధ వీరురాలు. ఎంతోమంది అసురులను, రాక్షసులను సంహరించింది. అంతటి శక్తివంతురాలితో పోరాడాలి అంటే అంతే శక్తిగల రాక్షసుడు కావాలి. అప్పుడే ఆ యుద్ధం యొక్క తీవ్రత, దేవి యొక్క శక్తిని ఈ ప్రపంచం గుర్తిస్తుంది. అయితే రంభాసురుడు సంతానం కొరకు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తాడు. అతనికి శివుడు నీకు నా ఆశీస్సులతో, నా కొద్దిపాటి అంశతో మహిషి అనే గేదె గర్భాన సగం మనిషి సగం గేదె రూపంతో కుమారుడు జన్మిస్తాడు అని వరమిస్తాడు. మహిషాసురుడు జన్మిస్తాడు. అతనికి ఉన్న అహంకారం, అధికార దాహం, రాజ్యకాంక్ష వలన అమరుడిని కావాలి అని బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ నుండి స్త్రీ చేతిలో తప్ప మరే ఇతర జీవి నుండి నాకు మరణం సంభవించకూడదు అనే వరాన్ని పొందుతాడు. అదే కాంక్షతో ముల్లోకాలను జయించి ఇంద్ర పదవిని స్వాధీనం చేసుకుంటాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. అయితే ఒకరోజు మహిషాసురుడు నిద్రిస్తున్న సమయంలో అతనికి ఒక కల వచ్చింది. కలలో ఒక స్త్రీ సింహం మీద కూర్చొని జుట్టు విరబూసుకొని 10 చేతులలో 10 ఆయుధాలను పట్టుకొని అది చూసి మహిషాసురుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఈ కలను కేవలం కలగా తీసి పడేయడానికి లేదు. ఎందుకంటే నేను బ్రహ్మ ద్వారా తీసుకున్న వరం నా మరణం కేవలం స్త్రీ ద్వారా మాత్రమే సంభవించాలి అని. అయినను నాకు ఈ ముల్లోకాలలో ఉన్న దేవీ దేవతలు, త్రిమూర్తులు అందరూ తెలుసు. అన్ని అస్త్ర శస్త్రాలను ఓడించాను. కానీ ఎవరు ఈ మాయాశక్తి? ఆ మాయాశక్తి ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మహిషాసురుడు ఘోర తపస్సును ప్రారంభించాడు. సంవత్సరాలు, యుగాలు గడిచిన తర్వాత మహిషాసురుడి కఠోర దీక్షను చూసి ముగ్ధురాలైన దుర్గాదేవి అతని ముందు ప్రత్యక్షమయ్యింది. ఆమె దివ్య రూపంతో, అపూర్వమైన సౌందర్యంతో మహిషాసురుడి ముందుకు వచ్చింది. వేల సూర్యుల కాంతితో దేవి వెలిగిపోతుంది. అంతటి ప్రకాశవంతమైన దేవి రూపాన్ని చూసిన మహిషాసురుడు ఒక్క క్షణం అతడు రాక్షసుడన్న సంగతి మర్చిపోయి ఆ దేవికి భక్తుడైపోయాడు. మహిషాసురుడు ఆ దుర్గాదేవికి నమస్కరించి, తల్లి, నాకు తెలుసు నేను నీ చేతిలో మరణిస్తానని. ఇది నీ లీల, నువ్వు ఆడించే ఆట ఇది. అప్పుడు దుర్గాదేవి, అవును మహిషాసుర, నేను నిన్ను సంహరించడం ఇదే మొదటిసారి కాదు. గత 3 కల్పాలుగా నేను నిన్ను సంహరిస్తున్నాను. నీలలోహిత కల్పంలో భద్రకాళిగా, రంభాకల్పంలో ఉగ్రచండిగా, ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో దుర్గాదేవిగా, అదే విధంగా ఇక ముందు వచ్చే కల్పాలలో కూడా నిన్ను నేను వివిధ రూపాలలో సంహరిస్తాను. ఇక్కడ కల్పము అనగా బ్రహ్మ యొక్క ఒక పగటి పూట. 2 కల్పాలు పూర్తయితే బ్రహ్మ యొక్క ఒక సంపూర్ణ రోజు అంటే రాత్రి పగలు పూర్తవుతాయి. దీనిని మన మానవ సంవత్సరాలతో పోల్చితే ఒక కల్పానికి 432 కోట్ల సంవత్సరాలు. అదే బ్రహ్మ ఒక రోజు పూర్తవడానికి మనకు 864 కోట్ల సంవత్సరాలు పడుతుంది. దీనిని మనం టైం అనే టాపిక్లో బ్రహ్మ యొక్క కాలం గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు బ్రహ్మ యొక్క వయసు ఎంత, కల్పానికి ఎన్ని మన్వంతరాలు, మన్వంతరానికి ఎన్ని మహాయుగాలు, మహాయుగానికి ఎన్ని యుగాలు, యుగానికి ఎన్ని సంవత్సరాలు అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాన్సెప్ట్. కథలోకి వెళ్తే అది విని మహిషాసురుడు, తల్లి, నువ్వు నన్ను సంహరించడాన్ని నేను స్వాగతిస్తున్నాను. కానీ నాది ఒక కోరిక ఉంది. ఎప్పుడైతే దేవీ దేవతలకు యజ్ఞయాగాలు జరుగుతాయో అప్పుడు దేవుళ్లకు ఎలాగైతే ఆహుతులు సమర్పిస్తారో వారితో పాటు నాకు కూడా ఆహుతులను సమర్పించాలి. ఆహుతులు అనగా అర్పించడం, అగ్నిలో నెయ్యి, నవధాన్యాలు లాంటివి వేయడం. మహిషాసుర, అది సాధ్యపడదు. ఎందుకంటే ఆహుతులు అనేవి త్యాగానికి ప్రతీకగా స్మరించుకోవడం. ఇది కేవలం దేవుళ్లకు మాత్రమే, రాక్షసులకు కాదు. నువ్వు కోరిన కోరిక ధర్మానికి విరుద్ధం. కానీ నేను నీకు ఒక వరం ఇస్తాను. నీవు అమరుడవై యుగ యుగాలు నిలిచిపోతావు. ఎవ్వరూ నిన్ను మర్చిపోలేరు. ఈ సృష్టిలో నా ఉనికి, ఉపాసన ఉన్నన్ని రోజులు నీ పేరు, నీ గాథ ఈ లోకంలో ఎప్పటికీ వినిపిస్తాయి.
నా పూజలు ఉపాసనలు జరిగినప్పుడు నీవు నా పాదాల దగ్గర ఉంటూ నేను నిన్ను సంహరిస్తున్నట్టు ఎల్లప్పుడూ ఉండిపోతావు అని చెప్పి దుర్గాదేవి వెళ్తూ వెళ్తూ ఈ పూర్తి ఘట్టాన్ని మహిషాసురుడి మదిలో నుంచి చెరిపి వెళ్ళిపోయింది. అంటే మహిషాసురుడికి ఈ వృత్తాంతమంతా ఏమీ గుర్తుండదు. తర్వాత దుర్గాదేవి మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసి అతడిని సంహరిస్తుంది. ఈ యుద్ధం గురించి ఎపిసోడ్ 1లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూడండి, అర్థమైపోతుంది. అయితే ఇది జరిగిన కథనా లేదా కేవలం హిందువులకు సంబంధించిన పురాణ కథనా అనే విషయాల కంటే ఇది మనకు, మనం నివసించే ఈ సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా అని ఆలోచిద్దాం. దీని నుండి మనం 2 విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి, మహిషాసురుడు అంటే కేవలం రాక్షసుడు మాత్రమే కాదు, ఇది మానవ జీవితంలోని అసుర లక్షణాలైన అరిషడ్వర్గాలు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలు, వీటి కలయిక. ఇవి అత్యంత బలమైనవి. వీటిని జయించాలంటే మనలోని దైవగుణాలైన దయ, కరుణ, సత్యం, ఓర్పు, జ్ఞానం, దాన గుణాలను ఐక్యం చేసి దుర్గాదేవి లాంటి అంతర్గత శక్తిని జాగృతం చేసి అసుర గుణాలను సంహరించి ధర్మ మార్గంలో నడవటం. రెండవది, స్త్రీలను గౌరవించడం. ఈ సృష్టికి మూలం స్త్రీతత్వం. అసలు ఈ నవరాత్రి ఉత్సవాల ముఖ్య ఉద్దేశం స్త్రీ యొక్క రూపాంతరాలు. ఈ 9 రోజులు 9 అవతారాలు స్త్రీ జీవితంలో పొందే 9 దశలకు ప్రతీక. బాల్యం, విద్యార్థి దశ, పెళ్లి, గర్భవతి అవ్వడం, పిల్లలను చెడు నుండి సంరక్షించి మంచి మార్గంలో నడపటం. అందుకే మన పూర్వీకులు యుగాల నుండి చెప్తున్నారు స్త్రీ యొక్క గొప్పదనాన్ని. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవుళ్ళు స్వయంగా నివసిస్తారు అని మన పూర్వీకులు యుగాల నుండి చెప్తున్నారు స్త్రీ యొక్క గొప్పదనాన్ని. మనం కూడా వాటిని పాటిస్తూ వారి మార్గంలో నడుద్దాం. చివరిది, స్త్రియః సమస్తః సకల జగత్సు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి స్త్రీ ఆ దేవి యొక్క రూపమే. కానీ దేవుళ్ళు ఉన్నప్పుడు రాక్షసులు కూడా ఉంటారు కాబట్టి, అలాగే ఇందులో కొందరు కైకసి, కర్కటి వంటి అసుర గుణాలు కలిగిన వారు కూడా ఉంటారు. అంటే ప్రియుడి కోసం భర్తను చంపి డ్రమ్లో పెట్టేవారు, సుఫారీలు ఇచ్చి మరీ భర్తను చంపించేవారు, భార్యలను కుక్కర్లో ఉడికించేవారు. మనం మాట్లాడుకునే టాపిక్తో సంబంధం లేదు. సో ఇది కథ. తరాల నుండి మన పూర్వీకులు ఎలాగైతే మనకు ఈ వేదాల గొప్పతనాన్ని, ఈ పురాణ కథలను, గాథలను అందించారో మనం కూడా మన ముందు తరాలకు అందిద్దాం. జై హింద్.